ప్రస్తుతం మనకి జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడదాం. అరుణ గారు నమస్కారం. హలో అరుణ గారు నమస్కారం. నమస్కారం సార్, మీకు ప్యానెల్లో నమస్కారం. రైట్, ఇప్పుడు కొత్తగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో 3 రాజధానులు అన్నారు, తీవ్ర వ్యతిరేకత చూశారు. ఇప్పుడు మావిగన్ కోరుకునేవారు వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారు వచ్చే ఎన్నికల్లో, అమరావతి కోరుకునేవారు చంద్రబాబు కోటేస్తారంటూ కూడా జగన్ ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. దాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? సార్, మొదటగా ఒక స్లోగన్ తోటి వస్తాడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా, మీ బిడ్డ మాట తప్పడు మనమ తెప్పడు అని చెప్పేసి. ఫస్ట్ ఆ మాటని వాపస్ తీసుకుంటున్నాను నేను అని చెప్పేసి ఓపెన్ స్టేట్మెంట్ జగన్మోహన్ రెడ్డిని మీడియా ముఖంగా ఇవ్వమని చెప్పండి. రాజధాని మీద అతను ఎప్పుడు ఒక మాట మీద లేడు కాబట్టి ఇంకెప్పుడు కూడా ఆ మాట వాళ్ళు కానీ వాళ్ళ క్యాడర్ కానీ వాడొద్దని చెప్పండి. తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి మద్దతు తెలిపింది అతనే. తర్వాత అధికారంలోకి వచ్చాక అమరావతి రైతుల్ని రోజుల తరబడి రోడ్ల మీద దీక్షలు చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది, పోలీసులతో కొట్టించింది, రాళ్లు వేయించింది, అమరావతి రైతుల్ని మహిళల్ని వేసులతో పోల్చింది జగన్మోహన్ రెడ్డి టీము. ఇప్పుడు మరలా మావిగన్ అంటున్నారు. ఈ మావిగన్ కూడా అంటే ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ ప్రతిపక్షం కూడా కాదు. ఇప్పుడు మళ్ళా మావిగన్ అంటున్నాడు. అంటే ఈ మావిగన్ అయినా పర్మనెంట్ అయినా ఒకవేళ కర్మగాలి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే, లేదంటే అప్పుడు మళ్ళీ సేమ్ మాట తప్పేసి యూటర్న్ తీసేసుకుని అమరావతి రైతులని ఎలా మోసం చేశాడో అలాగే మావిగన్ రైతులను కూడా మోసం చేస్తాడా? ఈ అంశాల మీద ఫస్ట్ ఒక స్పష్టమైనటువంటి ప్రకటన జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మావిగన్ అని చెప్పేసి ఇంత ప్రేమ కురిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు ఈ మావిగన్ స్టేట్మెంట్ ఎందుకు లేడు, ఈ మావిగన్ స్టాండ్ మీద ఎందుకు లేడు? కర్నూలు, వైజాగ్, అమరావతి 3 రాజధానులు అనే కాన్సెప్ట్ లో ఎందుకు వెళ్ళాడు? ఈ అంశానికి కూడా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. పైగా మాకు ఇప్పుడు ఇంకో సందేహం కలుగుతుంది. బేసిక్ గా జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం మీద పగ, ఎవరైనా మనుషుల మీద పగబడతారైతే ఆయన రాష్ట్రం మీద పగబట్టినటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పుడు 3 ప్రాంతాలు మచిలీపట్నం కానివ్వండి, విజయవాడ కానివ్వండి, గుంటూరు నుంచి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి అనే టీంని ఎవరిని గెలిపించాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. కాబట్టి ఈ 3 ప్రాంతాల మీద పగబట్టాడు. రేపు పొద్దున అధికారంలోకి వస్తే మళ్ళీ ఈ 3 ప్రాంతాల్లో భూములు ఇచ్చినటువంటి రైతుల్ని సేమ్ అమరావతి రైతులను ఎలా అయితే రాళ్లతో కొట్టించాడో, లాఠీలతో కొట్టించాడో, ఇలాగే మళ్ళీ ఈ 3 ప్రాంతాల రైతుల్ని చేయాలని అనుకుంటున్నాడా? అందులో పగలో భాగంగానే ఇలాంటి ప్రకటన చేస్తున్నాడని తెలియాల్సిన అవసరం ఉందండి. వాళ్ళు రాష్ట్ర సీఎం చంద్రబాబే మావిగన్ అంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు, మీకు ఏమైనా అర్థమైందని ప్రజల్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడేమో వైఎస్ఆర్సీపీ మా మేనిఫెస్టోలో కూడా మావిగన్ ఉంటుంది అని చెప్తున్నారు. అసలు ప్రజల్లో జరుగుతున్నటువంటి డిస్కషన్ ఏంటండి దీనిపై? జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంతో ఆటలాడుకుంటున్నాడు అనే డిస్కషన్ నడుస్తుంది సార్. అసలు రాజధాని అంటే జగన్మోహన్ రెడ్డికి అవగాహన ఉందా అని ప్రజలు ఇవాళ క్వశ్చన్ చేస్తున్నారు. అమరావతి రాజధానిగా ప్రజలు ఎవరు వ్యతిరేకించాల, ప్రాంతాలకు అతీతంగా అమరావతి డెవలప్ అయితే ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అయిద్దని అందరూ ఎదురు చూస్తూ ఉంటే మళ్ళా అమరావతిని డెవలప్మెంట్ ఆపేసి మళ్ళా మావిగన్ అని వెళ్తానంటున్నాడు. అంటే లాస్ట్ 5 years అది రాజధాని లేక రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల పాలైంది. మరలా జగన్మోహన్ రెడ్డి అయితే మళ్ళీ రాజధాని ఉండదు. మళ్ళీ ఆ మావిగన్ ఎప్పుడు పూర్తవుతుందో మళ్ళీ అప్పటి వరకు రాజధాని లేని రాష్ట్రంగానే మిగిలిపోద్ది. మళ్ళా సేమ్ పరిశ్రమలు రావు, రాష్ట్రానికి పెట్టుబడులు రావు. ఇదే పరిస్థితి దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే ఏమో అన్న క్వశ్చన్ మార్కే మిగిలిపోద్ది అందరిలో కూడా. పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి చేయడం చేత కాదు, అడ్మినిస్ట్రేషన్ చేత కాదు, డెవలప్మెంట్ చేత కాదు. కాబట్టి తన పాలన ఏ విధంగా ఉండిద్ది అని చెప్పడం బదులు నేను ఏ విధంగా చెయ్యను అనేది చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా అమరావతి ఉండదని చెప్తున్నాడు తప్ప మావిగన్ని చేసి ఏం చేస్తాడని చెప్పేటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదు ఇప్పటికి కూడా. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడు ఏ విధంగా పనికిరాడు. ఇంకా ఆయన రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటే బెటర్. ఇప్పుడు ఈ టైంలో ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, ఆ విధానానికే మేము కట్టుబడి ఉంటాము అని చెప్పడాన్ని ఎలా చూడాలంటారు అన్న గారు? ఫైనల్గా ప్రజల్ని మోసం చేసి నేను నమ్మించేస్తాను అనుకుంటున్నాడు, కానీ ప్రజలు ఇతను నమ్మరు అన్న విషయం మర్చిపోతున్నాడు. లాస్ట్ 5 years ఇతను చేసిన పరిపాలన చూశాడు. అమరావతికి సపోర్ట్ అపోజిషన్ లో ఉన్నప్పుడు ఇచ్చి పొజిషన్ లోకి రాగానే ఎలా మోసం చేశారో ప్రజలు చూశారు. కాబట్టి వాళ్ళ మావిగన్ అనేటువంటి ఈ తాయిలాలకు కూడా ఆ 3 ప్రాంతాల ప్రజలు ఏదో మబ్బి పెట్టి ఆయన ఉచ్చులోకి పడిపోతారని చెప్పేసి ఆయన అనుకుంటున్నట్లుగా పడరు అన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి రియలైజ్ అవ్వాలి. రైట్, థ్యాంక్ యూ రాయపాటి అరుణ గారు అందుబాటులోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.